హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆరోగ్యకరమైనటువంటి సొరకాయ దోస, హోటల్ స్టైల్ పచ్చడి తయారు చేద్దామండి. చాలా ఈజీగా, చాలా తక్కువ సమయంలో అయిపోతుందండి. సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. వెయిట్ లాస్‌లో కూడా మనం సొరకాయని వాడుతూ ఉంటాం కదండీ! దానికోసమని సొరకాయతో చేద్దాం. దీనికోసం ముందు ప్రిపరేషన్ ఏం అవసరం లేదండి. అప్పటికప్పుడు సొరకాయ ఉంటే చాలు ఇంట్లో. అలాగే 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, అరకప్పు రవ్వ తీసుకున్నానండి. బాంబే రవ్వ అయినా సరే, దొడ్డు రవ్వ అయినా సరే ఏదైనా తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, పెరుగు అండి. ఇంతే. ఇవి ఉంటే చాలండి. ఈజీగా దోస చేసేసేయొచ్చు అప్పటికప్పుడు. సొరకాయ శుభ్రంగా కడిగేసి దాని పైన పొట్టు తీసానండి లైట్‌గా. తీసేసి తురిమేస్తూ ఉన్నాను. ఇలా తురుముకున్నటువంటి సొరకాయ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అంతనే మనం రవ్వ కూడా తీసుకోవాలండి. సొరకాయ ఎక్కువ వేసేస్తే దోస రాదండి, ఇరిగిపోతుంది. అందుకని రవ్వ, సొరకాయ 2 కూడా ఈక్వల్‌గా ఉంటే మేలు. అలా రవ్వ ఫస్ట్ కొంచెం దొడ్డుగా ఉంది కాబట్టి నేను బాగా మిక్సీకి పట్టేస్తున్నానండి. మిక్సీ పట్టుకున్నటువంటి రవ్వ మెత్తగా అవుతుంది కదా! తర్వాత అందులో సొరకాయ తురుము, మనం తీసుకున్నటువంటి ఈ పచ్చిమిర్చి, ఇంకేంటి కొత్తిమీర, ఇవన్నీ కూడా పచ్చిమిర్చి తుంచి వేస్తున్నానండి అలా 4. తర్వాత కొత్తిమీర, అల్లం వెల్లుల్లి వేసేస్తున్నా. కొత్తిమీర కూడా కడిగి శుభ్రం చేసిందండి. అందులో వేసేస్తూ ఉన్నాను. తర్వాత 4 ఆహ్, పచ్చిమిరపకాయలు వేసాను కదా! పెరుగు వేసేస్తున్నా. రుచికి తగినంత ఉప్పు వేసేసి దీన్ని దోస పిండిలాగా మనం రుబ్బుకోవాలండి. మిక్సీ పట్టేసుకున్నాక తీసేసి అది ఒక బౌల్‌లో వేసుకుందాం. తర్వాత మిక్సీకంతా కూడా ఇంకా అంటుకుని ఉంటుంది. అందుకే కొద్దిగా వాటర్ వేసేసి అది మొత్తం తీసి ఈ సొరకాయ పిండిలో కలిపేసేయాలండి, రవ్వ పిండిలో. కలిపేసేసుకొని మొత్తం కలిపేసాలి. మంచి మిక్స్ చేసి పెట్టుకొని కొద్దిసేపు అది ఫర్మెంట్ కావాలండి. పక్కకు పెట్టేద్దాం. ఒక 10 ఆర్ 15 మినిట్స్ మనం అది కలిపిన తర్వాత అలాగే మూత పెట్టి పక్కకు పెట్టేద్దామండి. దాని తర్వాత మనం అప్పటికప్పుడు ఇది కూడా ఈజీగా చేసుకునేటటువంటి పచ్చడండి. హోటల్స్‌లో చేస్తుంటారని చెప్పాను కదా! అలా దీనికి పచ్చి కొబ్బరి, పప్పులు, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం ముక్క, ఉప్పు, ఇంతే అండి. దాంతో పాటు కొద్దిగా చింతపండు, చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు ఎందుకు చెప్తున్నానంటే, చింతపండు అనేది మనం నిల్వ ఉంచాలి. లేదంటే మధ్యాహ్నం వరకు బాక్స్‌లో పాడవకుండా ఉండాలి. ఒక మూత పెట్టేస్తాం కదండీ టైట్‌గా. హడావుడిగా బాక్సులు కట్టేస్తూ ఉంటాం. అలాంటప్పుడు పాడవకూడదంటే కాసింత చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దండి. పుల్లగా ఉంటుంది. కొద్దిగా వేసేసి ఇది మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకోవడం అండి. దాంతోటి మనకు పచ్చడి అది నానేలోపు పచ్చడి కూడా తయారైపోతుంది. చూసారా? అయిపోయింది. దీనికి మనం తాలింపు ఇష్టమండి. ఆయిల్ వద్దు అనుకునే వాళ్ళు అలాగే తినేసేయచ్చు. లేదు మేము ఆయిల్ వేసుకుని కొద్దిగా తాలింపు పెట్టుకుంటామంటే కూడా చాలా బాగుంటుందండి. తాలింపు కోసం అని చెప్పేసి కాస్తంత ఆయిల్ వేయాలి. దాంట్లో పోపు దినుసులు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు ఇవి మిక్స్ చేసి డబ్బాలో వేసుకొని వింటానండి రెడీగా. అవి కాసింత వేసేసి ఒక 2 ఎండుమిర్చి తుంచేసేసి కరివేపాకు వేసేస్తే పోపు రెడీ అయిపోతుందండి. చూసారా? వేస్తున్నాను. అలా ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కూడా తుంచేసి వేసుకుందామండి. సూపర్‌గా ఉంటుందండి. తొందరగా మనం ఏమి అవి వేయించుకోవాలి, పంచాయతీ అంతా ఉండదు. అప్పటికప్పుడు రెడీగా చేసి పెట్టేయచ్చండి. కొబ్బరి ఆరోగ్యానికి మంచిదండి. పుట్నాల పప్పు కూడా అప్పుడప్పుడు తింటూ ఉండాలి. కాబట్టి ఈజీగా అప్పుడు వారంలో ఒకసారి 2 సార్లు చేసుకున్నా కూడా ఇదేం బాగుంటుందండి పచ్చడి. రెడీ అయిపోతుంది. ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ ఏంటబ్బా అని అనుకోకుండా, హడావిడి పడుకోకుండా చేసుకునేటటువంటి రెసిపీస్ అండి ఈరోజు నేను 2 కూడా చూపించేవి. అయిపోయింది రెడీ. సూపర్ టేస్ట్ ఉంటుంది. తర్వాత కొద్దిగా మనం వంట సోడా వేసేసుకొని అందులో కలిపేసుకున్నామండి పిండిలో. ప్యాన్ వేడెక్కాక నేను ఆనియన్ రుద్దుతానండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసేస్తే పెన్నం ఎక్కువ హీట్ అయితే కరుసుకొని పోతుంది. అందుకని హీట్ ఎక్కువ కాకుండానే మనం దాని మీద దోసని వేసుకోవాలి. ఎక్కువ హీట్ అయిందంటే స్పూన్కి అతుక్కొని వచ్చేస్తుందండి. పెన్నం ఎక్కువ హీట్ కాకుండా చూసుకొని దోసలు వేసుకోవడమే అండి. సూపర్ టేస్టీ అండి. ఇవి ఉట్టివే తినేసేయచ్చు. మన హెల్త్కి చాలా మంచిది. వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు, అదే బరువు తగ్గిపోవాలి మేము అనుకునే వాళ్ళు ఇలాంటి దోశలు ఒక 2 వేసుకొని తింటే కడుపు నిండినట్టుగా ఉంటుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా. చూసారా ఎలా వచ్చిందో దోశ? సూపర్ టేస్ట్‌గా ఉంటుందండి. ఉట్టి తినేసేయచ్చు. దాంట్లో నెయ్యి వేసుకుని కాల్చుకుంటే ఇంకా బాగుంటుందండి. నెయ్యి మంచిది కదా నూనె కంటే కూడా.
నెయ్యే మంచిదంటారు. అందుకే నెయ్యి వేసుకొని చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అందరూ కూడా ట్రై చేస్తారని, నన్ను ఆదరిస్తారని కూడా నేను భావిస్తున్నానండి. నేను ఏదైనా మిస్టేక్ చేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తెలుసుకోవాలి కదా! నేను చెప్పే విధానం గానీ, నేను ఏదైనా రెసిపీలో లోటుపాట్లుంటే చెప్పండి ఫ్రెండ్స్. నన్ను ఆదరిస్తున్న మీకందరికీ కూడా ధన్యవాదాలండి. బాయ్. ట్రై చేయండి ఫ్రెండ్స్.